Praise the Lord. Let us turn our Bibles to Genesis 26:5. Genesis 26:5 మనం చదువుదాం. ఆది కాండము 26వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. ఆమేన్. సో ఇక్కడ దేవుడు మరలా ఇస్సాకుకు వచ్చి అబ్రహాముకు దేవుడు ఎట్టి విధమైన ఒక వాగ్దానమును దయచేశారో ఆయన మరలా ఆ వాగ్దానమును ఆయనకి తిరిగి చెప్తున్నారనమాట. ఓకే, ఐమ్ సారీ, ఇట్స్ ఇన్ we should be reading verse 24. Please read verse 24. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. ఆమేన్. ఇక్కడ మనము ఇస్సాకును మనం గమనించినప్పుడు ఆయన ఒక పరిస్థితిలో ఉన్నాడు. మొదటిగా అక్కడ దెర్ వాజ్ ఫెమైన్, వారు ఉండే ప్రదేశంలో కరువు ఉంది. కాబట్టి ఆయన గెరారు అనే ఒక ప్రదేశముకు ఆయన ఉన్నారు. ఆ గెరారులో ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నాడు అంటే లేదు. కానీ అక్కడున్న రాజు, ఫిలిస్తీ రాజు, సో ఆయన మనుషులు, అబిమెలెకు వాజ్ ద కింగ్ అండ్ ఆల్ హిస్ సర్వెంట్స్, వారందరూ కూడా మనం ఎప్పుడైనా గమనిస్తే మనం ఎక్కడున్నామో మన చుట్టూ మనందరినీ కూడా గమనించేలాగా అపవాది అంటే వీఆర్ సచ్ పీపుల్ హూ క్యారీ లైట్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనము క్యారీ చేసే, మనము క్రీస్తును మనము తీసుకెళ్తున్నాము కాబట్టి మనల్ని అందరూ గమనించేలాగా దేవుడు మన జీవితాన్ని పెడతారు. ఆమేన్. అంతేనా అండి? వీఆర్ పీపుల్ హూ పీపుల్ వాచ్. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇస్సాకు ఎవరిని పట్టించుకోవట్లే. ఆయన జీవితం ఆయన గడుపుతున్నాడు, ఆయన సంతానం ఆయన చూసుకుంటున్నాడు, ఆయన పనులు అది చేసుకుంటున్నాడు. కానీ వెన్ యూ సీ హిజ్ లైఫ్, పీపుల్ వర్ గెటింగ్ జెలస్ ఆఫ్ హిమ్. ఆయనను చూసి అసూయ పడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా వారందరూ అక్కడ కరువులో వారు ఎవరు కూడా ఆశీర్వదింపబడట్లేదు. కానీ కరువులో 100 రెట్లుగా ఆయన ఆశీర్వాదమును చూస్తున్నాడు. అందరికీ వారి సంతానము కానీ, వారి పొలము కానీ, వారికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ తగ్గిపోతున్నాయి, కానీ ఇస్సాకుకు మాత్రము పెరుగుతా పోతున్నాయి. వారు ఇస్సాకును చూసి వారు మొదటిగా ఏం చేశారంటే గొడవ పడ్డారు. తర్వాత ఆయన చూసి అసహించుకున్నారు. లాస్ట్కి ఆయన ఏం చేయలేక ఆయనని అక్కడి నుండి తోసివేశారు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పారు. ఆమేన్. సో ఆయన అండ్ వెన్ యూ రీడ్ దోస్ చాప్టర్ 26 చాప్టర్ చదివినప్పుడు ఆయన అబ్రహాము అక్కడ తవ్విన బావులను ఆయన వెళ్ళి తవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఆయన తవ్విన ప్రతి బావి, అప్పట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక బావిని తవ్వడం అనేది చాలా ఖర్చుతో కూడినది. అది అంత తొందరగా ఎవరు చేయరు. ఎందుకంటే యూ డోంట్ నో ఇఫ్ యూ గెట్ ద వాటర్ ఆర్ నో. అంత కష్టపడ్డాక మనకి నీరు వస్తుందో లేదో మనకి తెలీదు. కాబట్టి ఒకరు బావిని తవ్వడం అనేది చాలా ఆస్తితో అంటే కరగబెట్టిన అంత ఖర్చు అన్నమాట అది. అట్లాంటిది ఆయన ఏమనుకున్నాడంటే దేవుడు నా తండ్రికి ఇచ్చిన బావులను నేను మరలా నేను దాన్ని తవ్వుతాను, నేను దాహం ఐ డ్రింక్ ఆఫ్ దోస్ వాటర్స్. దేవుడు నా అబ్రహాము తండ్రికి ఇచ్చిన అటువంటి నీటిని నేను కూడా తాగాలని ఆయన ఆశపడ్డాడు. ఆమేన్. సో హీ కెప్ట్ డిగింగ్ ద వాటర్. ఆయన ఆ జీవజలము, ఆ ఊటలను కోసము ఆయన తవ్వుతూ వెళ్ళాడు. ఆ తవ్వుతున్న ప్రతిసారి కూడా ఈ అపవాది వచ్చి ఆయన తవ్విన ఆ బావులను మరలా పూడ్చివేస్తున్నారు. దే ఆర్ సింప్లీ కమింగ్. ఇస్సాకు ఎవరికి కూడా హాని చేయట్లేదు, వారి ఆస్తిని కూడా వారు కరగబెట్టట్లేదు. ఆయన సొంత ఖర్చుతో, ఆయన తన సొంత శక్తితో ఆ బావులను తవ్వుతున్నాడు. ఆయన తవ్విన ప్రతి దగ్గర మనం గమనించినట్లయితే ఒక జీవజలపు ఊట ఆయనకి తగులుతుందని చూస్తున్నారు. అండ్ ద పీపుల్ వర్ వెరీ జెలస్. ఎందుకంటే వారు చేయలేని పని అది, ఆస్తితో ఖర్చుతో కూడినది, వారు చేయలేకపోతున్నారు. ఒకవేళ చేసినా వారికి జీవజలపు ఊటలు దొరకట్లేదు. అండ్ ద ఎనిమీ వాజ్ వెరీ యాంగ్రీ. సో ఇస్సాకు ఏం చేసినా ఆయనకి అన్ని ఆశీర్వాదం దొరుకుతుంది అని వాడు చాలా కోపగించుకున్నాడు. సో వారు వచ్చి ఆయన తవ్విన ప్రతి బావిని మరలా మట్టితో కూర్చివేస్తున్నారు. ఆమేన్. సో బట్ వెన్ యూ సీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే
ఇఫ్ ఆ రోజుల్లో ఒకరు బావిని తవ్వుతున్నప్పుడు ఇంకొకరు వచ్చి దాన్ని అడ్డు వేస్తున్నారు అంటే వారితో ఒక గొడవను, ఒక వార్ని స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారని అర్థం. అంటే ఒక వార్ అంటే యుద్ధమును వారితో చేసుకోవాలి అని వారు ఆలోచించి యుద్ధము చేయాలన్న ఆలోచనతోనే వారు వచ్చారనమాట. కానీ ఇస్సాకును నువ్వు గమనించినట్లయితే దేవుడు ఆయనని యుద్ధము చేయమని చెప్పలేదు. వాట్ హీ డిడ్ వాస్, వారు ఒకవేళ పూడ్చివేస్తే దేవుడు నాకు మరలా ఇవ్వగలుగుతాడని ఇంకొక ప్రదేశమునకు వెళ్ళి మరలా ఆయన తవ్వడము మొదలుపెట్టాడు. మరలా అపవాది వచ్చి మరలా అక్కడ కూడుస్తున్నాడు. సో వాట్ ద ఎనిమీ ఈస్ ట్రైయింగ్ టు డూ ఇస్, దేవుడు ఓపెన్ చేసిన ప్రతి మార్గమును వాడు కొట్టివేసి ఆయనలో ఒక వెక్సేషన్ అంటే ఒక నిరుత్సాహమును తేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంటి అంటే హీ వాంటెడ్ టు వెక్స్ ద సోల్ ఆఫ్ ఐజాక్. అండ్ ఎందుకంటే మనము ఒకవేళ హృదయంలో వేదన చెందితే అప్పుడు మనకేం జరుగుతుందంటే వారు ఏదైతే యుద్ధము కోసం వచ్చారో ఇప్పుడు దాకా ఇస్సాకు యుద్ధము చేయాలని సిద్ధపడట్లేదు. ఎందుకంటే హీ డజంట్ వాంట్ టు డూ దట్. దేవుడు చెప్పిన విషయం కాదు. అబ్రహాముకు యుద్ధం చేయమని దేవుడు చెప్తే దేవుడు చెప్పినట్టుగా వారు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దే వర్ వెరీ ఒబీడియంట్ పీపుల్. వారు దేవుని మాటకు చాలా విధేయత చేస్తూ జీవిస్తున్న ప్రజలు. ఆయన గరారులో ఉండమంటే గరారులో ఉన్నారు, అంతకుమించి ఆయన వెళ్ళలేదు భయపడి. నేను ఆహారం లేకపోతే నా సంతానం అంతా చచ్చిపోతుంది ఆయన భయపడలేదు. దేవుడు ఆయనకు ఒక కలలో వచ్చి నువ్వు గరారులో ఉండమంటే ఆయన దేవుడు చెప్పిన ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదమును ఆయనకి దక్కింది. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మనము దేవుడు ఏం మాట చెప్తున్నారో ఆ మాటను మనము తీసుకొని విధేయతతో ఉన్నప్పుడు మాత్రమే ఆశీర్వాదం మనకి దక్కుతుందండి. యూ హ్యావ్ టు బీ ఒబీడియంట్. ఇది జరగట్లేదు కదా, అది జరగట్లేదు కదా, ఇట్స్ నో హ్యూమన్ రీజనింగ్. ఇక్కడ అపవాది గమనించాడు, ఇస్సాకు దేవుడు చెప్తున్న ప్రతి మాటకు విధేయత చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వదింపబడుతున్నాడు ఆయన గమనించాడు. కాబట్టి ఆయన ఒబీడియంట్గా ఉన్నాడు కానీ ఫలితము దక్కట్లేదు. ఏంటంటే అది హీ వాంటెడ్ టు డ్రింక్ ద లివింగ్ వాటర్స్. ఆయన ఆ బావులను తవ్వి ఆ నీటిని తాగాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క జీవజలపు ఊటలు నాకు దక్కాలని ఆశపడుతున్నాడు. కానీ అపవాది వచ్చి ప్రతిసారి దాన్ని పూడ్చుతున్నాడు. ఒక నిరుత్సాహమును తీసుకురావాలి అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఐఎమ్ బీయింగ్ వెరీ ఒబీడియంట్, కానీ ఎందుకు రావట్లేదు, ఎందుకు జరగట్లేదు? ఎందుకు అంటే వీ హ్యావ్ టు సీ దట్ ద ఎనిమీ ఈస్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఒక వేదన, ఒక వెక్సేషన్. అంటే గలిబిలి చెందాలి, వీళ్ళు ఆందోళన చెందాలి. అంటే అరే దేవుడు చేయలేకపోతున్నారా? మనకు మొదటిగా వచ్చేది ఏంటంటే దేవుడి కార్యం చేయగలుగుతాడా లేదా? మనందరికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే అండి. మనం అంత మంచిగానే చేస్తుంటాం, వీఆర్ బీయింగ్ ఒబీడియంట్, మనం విధేయత చేస్తున్నాం, దేవుని మాట చెప్పిన విధంగానే జీవిస్తున్నాం. కానీ అపవాది మన ఇస్సాకు వలె ఆయన జీవితం వలె ప్రతిసారి ఒక కొత్త భావిని తవ్వుతున్నప్పుడెల్లా అపవాది వచ్చి ఒక కొత్త ఒక సమస్యను సృష్టిస్తున్నాడు. అండ్ వెన్ యూ సీ హీ గాట్ వెరీ వెక్స్డ్. ఆయన కూడా మనిషే కదండి. ఆయన ఇంకా అక్కడి నుండి వచ్చి వీరితో కాదు అని చెప్పి ఆయన ఒక 3వ బావి తవ్వాడు. ఓకే, ఈ 3వ బావి తవ్విన తర్వాత ఆయన హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద ఎనిమీ టు కమ్ అండ్ మరలా అపవాది వచ్చి దాన్ని పూడుస్తాడని ఒక ఎక్స్పెక్టేషన్లో ఉండిపోయాడు. అపవాది మనల్ని ఎలా ట్రైన్ చేస్తాడంటే నేను ఇప్పుడు విధేయతతో ఉన్నాను, ఇంకా నెక్స్ట్ అపవాది వచ్చి నన్ను కొడతాడు. చాలామంది డాడీ నాకు చెప్పేవారు అనమాట, కొంతమంది వచ్చి టెస్ట్ మనీ చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఒకవేళ టెస్ట్ మనీ చెప్తే రేపు పొద్దున ఆ టెస్ట్ మనీని కొట్టడానికి అపవాది వచ్చి మళ్ళీ దాడి చేస్తాడేమో అని భయం చాలామందికి ఉండి ముందుకు కూడా రాలేకపోతారు. ఐ మీన్ దట్ ఈస్ నాట్ అ రైట్ఫుల్ ఫియర్. అది మనము భయపడాల్సిన విషయం కాదండి. వెన్ యూ సీ ఐజాక్ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ది ఎనిమీ. దేవుడు దాన్ని కాపాడుతాడు అన్న దానికంటే 2 సార్లు జరిగింది, 3వసారి తప్పకుండా నా పని అయిపోయింది, దీన్ని కూడా నా ఖర్చునంత వీరు నాశనము చేస్తారని ఆయన భయపడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడండి. వర్స్ 24 చదువుదాం. దట్ వెరీ నైట్ దేవుడు వచ్చి ఏం చేశారు? ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఇక్కడ ఏం చెప్తున్నారు? యు విల్ నెవర్ నీడ్ టు ఫియర్ అ థింగ్ ఫర్ ఐ యామ్ విత్ యూ. అపవాది ఎన్నిసార్లు చేస్తే ఏముంది? ఇస్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ షార్ట్ అండ్, నా హస్తము
చిన్నగా అయిందా, లేకపోతే నేను నీ పరిస్థితిలో నేను రాలేకపోతానా అని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. యూ డోంట్ హ్యావ్ టు బీ అఫ్రేడ్. నువ్వు అపవాది నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు, తప్పకుండా నన్ను కొడతాడు. కొంతమంది మాట్లాడితేనే మనకు తెలుసు నెగిటివే వస్తుంటుంది. ఎందుకంటే ద ఎనిమీ హ్యాస్ ట్యూన్డ్ దేర్ మైండ్. దే కీప్ సీయింగ్ హౌ ద ఎనిమీ కమ్స్. దేవుడితో నేను విధేయతతో వెళ్తున్నాను, దేవుడు నాతో ఉన్నాడు అన్న దానికంటే నేను ఎంత విధేయత చూపించినా అపవాది వస్తున్నాడు కాబట్టి యూ ఎక్స్పెక్ట్ ద నెక్స్ట్ స్టెప్, అపవాది వస్తాడు అన్నట్టుగా మనము జీవిస్తూ ఉంటాం. అండ్ ఇస్సాకు కూడా అట్టి విధమైన ఆలోచన విధానంలో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, ఐ ఆమ్ ద సేమ్ గాడ్ హూ వాజ్ విత్ అబ్రహాం. డోంట్ యూ నో హౌ యు ఆర్ బార్న్. ఆయన ఎట్టి విధంగా జీవించాడో ఆయన ఇస్సాకుకు బాగా తెలుసు. ఇస్సాకును ఆ బలిగా అర్పించేటప్పుడు ఇస్సాకుకు మంచి జ్ఞానం ఉందండి. హీ వాజ్ నాట్ అ లిటిల్ బాయ్, చిన్నవాడు కాదు. దే సే హీ వాజ్ ఇన్ అ గుడ్ ఏజ్, మేబీ ఐ డోంట్ నో వాట్ ది ఏజ్, కానీ అర్థమయ్యే ఏజే అది. హీ న్యూ వాట్ వాస్ హ్యాపెనింగ్. హీ న్యూ దట్ హిస్ ఫాదర్ వాజ్ గోయింగ్ టు సాక్రిఫైస్ హిమ్. ఆయనని బలిపీఠము మీద ఆయన దేవునికి అర్పించడానికి చేస్తున్నాడని ఆయనకి మంచి జ్ఞానం ఉంది. అండ్ హీ వాజ్ రెడీ. మనం గమనించినట్లయితే ఆయన తండ్రికి విధేయతతో ఉన్నాడని ఇస్సాకు మనం చూడొచ్చు. హీ న్యూ ఆల్ అబౌట్ గాడ్. బట్ సమ్ టైమ్స్ ది ఎనిమీ, మన అపవాది మనం ఏం చేస్తాడంటే మన ఫోకస్ను మనము తప్పు దారి తీసుకెళ్ళి హీ వాంట్ టు పుట్ దట్ వెక్సేషన్ ఇన్ అస్. ఒక వేదన మనలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. హీ వాంట్స్ టు చేంజ్ అవర్ ఫోకస్. మన దృష్టిని మార్చడానికి ప్రయత్నిస్తాడు. దేవుడు నాతో ఉన్నాడు అన్న దృష్టిని మనం మర్చిపోయి దేవునితో విధేయతతో ఉన్నాను, కానీ అపవాది వస్తాడు, ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అన్న భయంలో మనము ఉండిపోవడానికి చాలాసార్లు మనం చేస్తాం. హీ వాంట్ టు డిస్క్వైట్ యూ. అంటే నీలో ఒక రెస్ట్లెస్నెస్, ఒక చంచలతమైన హృదయమును పెట్టడానికి, విభజించిన హృదయంలో పెట్టడానికి వాడు ప్రయత్నిస్తాడు. వీ ఆల్ నో వెరీ వెల్. ద జేమ్స్ చాప్టర్లో ఏమని రాస్తుందండి, ఒక విభజించిన హృదయము చెందినవాడు ఏదైనా దేవుని పొందుకుంటాడా? పొందుకోలేడు. యూ కీప్ స్ట్రైవింగ్ బట్ యూ వోంట్ రిసీవ్ ఇట్. మనం ఎంత దేవుడైతే మనల్ని వదలడండి, కానీ దేవుడు నీ చేతికి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నా సరే, ఇఫ్ యూ ఒకరోజు నేను పైకి ఒకరోజు కిందకి ఉన్నట్లయితే మనము అటువంటి చంచలవతమైన హృదయం మనలో ఉండొద్దు. దట్ ఈస్ వాట్ ద ఎనిమీ వాస్ ట్రైంగ్ టు పుట్ ఇన్ ఐజాక్. ఇస్సాకులో అటువంటి ఒక చంచలత్వమైన హృదయం పెట్టడానికి, ఒక భయము కలిగించే హృదయము పెట్టడానికి, క్వైటెడ్ స్పిరిట్ అంటే ఒక రెస్ట్లెస్నెస్, అన్ఈజీనెస్. సో అంటే దేవుని యొక్క వాగ్దానమును మర్చిపోయి ఆయన ఒక డిస్క్వైటెడ్ అంటే అన్ఈజీనెస్, ఒక డిస్టర్బెన్స్లో, ఒక గలిబిలిలో జీవించడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. ఆమెన్. సో వెన్ యూ సీ సామ్ 42:5 మనం ఇలాంటి ప్రజలను చాలామందిని చూస్తున్నాం. వెన్ యూ సీ సామ్ 42:5 కీర్తనలు 42వ కీర్తన 5వ వచనం చూసుకుందాం. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. సో హి సేయింగ్ ఆయన there was a psalm written by the sons of Korah. So who were they? వారు దేవుని యొక్క మందిరములో ఆరాధన చేసే ప్రజలు వీరందరూ ఇది ఎప్పుడు రాశారంటే వారు they were in Babylonian exile. అంటే వారు దేవుని యొక్క మందసము దగ్గరికి లేరు, వారు దూరంగా ఉన్నారు దేవుని మందసానికి. సో ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, దేవుని మందసములో ఉంటే నేను ఎంతగా ప్రార్థించగలుగుతాను కదా, దేవుని మందసములో ఉంటే నేను ఆరాధించగలుగుతాను కదా అని ఆ మంచి గురించి ఆలోచించి నా పరిస్థితి ఏంటి ఇంత చెడుగా ఉంది అండ్ హీ వాజ్ బీయింగ్ డిప్రెస్డ్. అప్పుడు ఆయన హృదయంకు, ఆయన ఆత్మకు మాట్లాడుకుంటున్నాడు, వై ఆర్ యూ డిప్రెస్డ్? నువ్వు ఎందుకు నిరాశ చెందుతున్నావు? వై డూ యూ సింక్ ఇన్ డిస్పేర్? ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? నిరాశ పడకు. జస్ట్ కీప్ హోపింగ్ ఇన్ ద లార్డ్. ఇదే అండి అపవాది మనల్ని చేసేది ఏంటంటే, హీ వాంట్స్ టు చేంజ్ యువర్ ఫోకస్ అండ్ ఇమీడియట్లీ నీ ప్రయారిటీస్ అన్నీ చేంజ్ అవుతాయి. అంటే నీ ఒక దృష్టి మారిందంటే నువ్వు దేనికోసం జీవిస్తున్నావు అన్న ఒక అంటే ఒక డెసిషన్ అనేది మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ లైఫ్, నీ జీవితం గురించి నువ్వు అత్యధికంగా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ డెసిషన్స్, నీ ప్రయారిటీస్ అంతా కూడా నేను ఎట్టి విధంగా నేను గొప్పగా జీవించాలి, నేను ఇది సంపాదించాలి, లేకపోతే నా జీవితంని ఎలా కాపాడుకోవాలి, వీరు ఇట్లా మాట్లాడితే వారికి ఎదురుగా ఎలా మాట్లాడాలి. అంటే ఇఫ్ యువర్ ఫోకస్ ఇస్ చేంజ్డ్, యువర్ ప్రయారిటీస్ ఆల్సో ఆర్ చేంజింగ్. ఆమెన్. సో దట్ ఈస్ వాట్ ద ఎనిమీ ఈస్ డూయింగ్ హియర్.
అపవాది ఏం చేస్తున్నాడు? నువ్వు ఉన్న పరిస్థితిని నీ దృష్టిని మార్చి నువ్వు ఏ విధంగా జీవించాలి, నీ శక్తి, నీ బలము, నీ వనరులన్నీ దేనికి జీవించాలనుకుంటున్నాడు వాడు? నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, నిన్ను నువ్వు చూసుకోవడానికి, దాని చుట్టూ తిరగాలని వాడు చూస్తున్నాడు. బట్ that's what the Lord is saying to us right now. Amen. Just keep hoping and waiting in the Lord. దేవుని యందు మనము వేచి ఉండాలి. ఆయన యందు మన ఉత్సాహములు మనము ఆయన యందు ఉంచాలి. Amen. సో అప్పుడు when you change your focus to the Lord, మన ప్రయారిటీస్ ఎలా చేంజ్ అవుతాయండి? When you wake up in the morning, you said, Lord, you are the Lord of my life. నా జీవితాన్ని చూసుకునే దేవుడు నీవు. When your focus is changed to the Lord, మన దృష్టి మార్చినప్పుడు మన ప్రయారిటీస్ ఆల్సో చేంజ్. మన నిర్ణయాలు అన్నీ కూడా దేవుని చుట్టూ ఉంటాయండి. నేను లేచిన దగ్గర నుండి నేనేం చేయాలి, నేను ఎలా కష్టపడాలి, నేను ఇది చేయాలి అన్న దానికంటే, లార్డ్, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ టుడే? దేవా, ఈనాడు నువ్వు ఏం చేయాలని చెప్తున్నావు? వాట్ ఈస్ యువర్ వర్డ్ టు మీ? మన దృష్టి, మన ప్రయారిటీస్. అప్పుడు మనం ఏం చేస్తామండి? వి వేక్ అప్ విత్ అ స్ట్రెంగ్త్ టు యూస్ ఫర్ ద లార్డ్. మన శక్తి, మన బలము, మన తెలివి దేవుని చెంత మనము వేచి ఉండడానికి మనము ఇష్టపడతాం. అప్పుడు ఫ్రమ్ దేర్ ద లార్డ్ విల్ గివ్ యూ ఐడియాస్. ఆమేన్. మనం నిన్నటి దినమున మేము ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు this is what the Lord was speaking. When you use your strength to the Lord, దేవుని కోసం నీ బలమును ఉపయోగించుకున్నప్పుడు దేవుడేం నిన్ను వదిలేయడండి. నీకు ఈ లోకపరమైన వారి కంటే అత్యధికమైన ఆశీర్వాదము ఎలా తెచ్చుకోవాలన్న జ్ఞానము దేవుడు దయచేస్తారు. ఆమేన్. దెర్ వాజ్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, నార్వెల్ హేస్. ఆయన ఒక హీలింగ్ ఇవాంజలిస్ట్, కానీ ఆయనకు 14 కంపెనీస్ ఉన్నాయి. కెన్ యూ బిలీవ్? ఒక 14 కంపెనీస్ అంటే ఆయన ఎంత బిజీ ఉంటాడు మీరు ఆలోచించండి. బట్ he went to heal people. ఒక హీలింగ్ ఇవాంజలిస్ట్గా దేవుడు ఆయన పిలిచారు. ఆయన మీటింగ్స్లో ఎవ్రీవన్ వర్ గెటింగ్ హీల్. ఆయన చాలా ప్రార్థించేవాడు. కానీ ఎప్పుడు కూడా అమెరికాలో మనకు తెలిసిన విషయమే కదా, ఒక్కోసారి మార్కెట్ పైకి వెళ్తుంటుంది, కిందకి వెళ్తుంటుంది. ఆయన కంపెనీస్ కూడా ఎప్పుడు ఏ పరిస్థితి ఏం జరిగినా ఆయన కంపెనీస్ మాత్రం ఎప్పుడు కూడా హీ వాజ్ అ మల్టీ మిలియనర్. how the Lord wants us to be blessed in this world. బట్ మోర్ దెన్ దట్, మన శక్తి, మన బలమును మన ప్రయారిటీస్ ఏంటి అని మనం గమనించుకోవాలండి. వీ నీడ్ టు సీ వాట్ ఆర్ వి ప్రయారిటైజింగ్. మన ఫోకస్ ఎక్కడుంది? వెన్ యూ సీ ఐజాక్, హీ వాజ్ బ్లెస్డ్, హీ వాజ్ గ్రేట్లీ బ్లెస్డ్. ఆయన చాలా గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకు? హీ వాజ్ దేర్ అట్ ద రైట్ ప్లేస్ వెర్ ద లార్డ్ వాంటెడ్ హిమ్ టు బీ దేర్. దేవుడు ఎక్కడైతే ఆయనను ఉండమన్నారో అక్కడ ఉన్నారు. కాబట్టి విధేయత వలన ఆయన జీవితంలో ఆశీర్వాదమును ఆయన చూడగలిగారు. ఆమేన్. ఇఫ్ యూ వాంట్ టు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఫిజికలీ, స్వస్థత, హీలింగ్ ఇస్ అ బ్లెస్సింగ్. మెంటల్ పీస్, ఒక పీస్ ఆఫ్ మైండ్, మనకి ప్రశాంతత, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. టు బీ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్, ఒకరినొకరు గొడవ పడకుండా మంచిగా ఉండేది, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. ఆమేన్. ఇఫ్ యూ నీడ్ దట్, మేబీ వీఆర్ నాట్ బీయింగ్ ఒబీడియంట్. ఎక్కడో మన విధేయతలో ఒక తప్ప మనం గమనించుకోవాలి. ఆమేన్. సో when Isaac was obedient and the Lord told him be in Gerar, అక్కడ ఫెమైన్ ఉన్నా, ఆమేన్, అక్కడ కరువు ఉన్నా, ఆయన మాత్రము ఆశీర్వదింపబడుతూనే పోతున్నాడు. హీ వాజ్ నెవర్ ఎవర్ నాట్ బ్లెస్డ్. ఆయన ఆశీర్వదింపకుండా ఏ రోజు లేడు. అది చూసి అపవాది ఏమనుకుంటున్నాడు? ఆయన దృష్టిని మారుద్దాం ఇప్పుడు. లెట్ మీ చేంజ్ హిస్ పర్స్పెక్టివ్. ఆయన జీవించే ఒక ప్రయారిటీస్ మారుద్దాం, మనము ఆ నిరుత్సాహం తీసుకొద్దాం అని వాడు ప్రయత్నించాడు. ఆమేన్. బట్ లెట్ us బీ కేర్ఫుల్. let our path be very straight. ఆశీర్వాదము దేవుడి నుండి వస్తుందండి. ఇట్స్ నాట్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఆమేన్. మన చేతితో వచ్చేది కాదు, మన చేతి పనులను ఆశీర్వదించేది దేవుడు మాత్రమే. ఆమేన్. సో Proverbs 4:25 మనం చదువుదాం. Proverbs 4:25. సామెతలు 4వ అధ్యాయము 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను. ఆమేన్. అక్కడ ఏమని రాస్తుందండి? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను. నీ కన్నులను అంటే యువర్ ఫోకస్ అండ్ యువర్ ఇంటెన్షనల్. అంటే మన దృష్టిని నేను ఇటువైపే నేను చూస్తానంటే అది నా నిర్ణయం, నేను ఇటే చూస్తా. నా దృష్టిని నా అటే చూస్తా అంటే అది నా నిర్ణయం. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ నిర్ణయమును సరిగ్గా చూసుకో. కీప్ యువర్ ఐజ్ ఇంటెన్షనలీ. నీ దృష్టి ఇంటెన్షనల్గా, ఏం కాదులే లేస్తా. కొంతమంది అంటారు
ఏదైతే ఏంది ఆయన చిత్తమే కదా, ఆయన చిత్తమేం కాదండి. ఆయన చిత్తంకి మనము వంగాలి. ఏదైతే ఏంది ఆయన చిత్తం అలా జరగదు. నా దృష్టిని నేను ఇట్లా పెట్టి ఆయన చిత్తం అంటే జరగదు. దేవుడు ఈ వైపున నువ్వు వెళ్ళు అంటే నీ దృష్టి మొత్తం ఆ వైపునే ఉండాలి, అప్పుడు ఆయన చిత్తం జరుగుతుంది. జస్ట్ డోంట్ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ సే అంతా ఆయన చిత్తము. దిస్ ఈజ్ వెరీ టూ లూజ్ వర్డ్స్. మనం అలాంటి పదాలను ఉపయోగించద్దు. డోంట్ మేక్ గాడ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మిస్టేక్స్. మనం చేసే తప్పులను దేవుడి మీద తొయ్యడానికి ప్రయత్నించద్దండి. మనము ఇక్కడ ఆశీర్వాదం ఎప్పుడొచ్చిందండి? దేవుడు ఇక్కడ ఉండు అంటే అటువంటి విధేయత చూపించిన ప్రజలుగా మనం ఉండాలి. మన దృష్టి ఇటువైపు ఉండాలి. డోంట్ సీ లైక్ దిస్. ఈ విధంగా నువ్వు చూడొద్దు, ఈ విధంగా నీ జీవితాన్ని నువ్వు జీవించద్దు. ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్ అని దేవుడు చెప్తే, దైవజన్ ద్వారా చెప్పారో, వాక్యం ద్వారా చెప్పారో, లేకపోతే ఎక్కడో నువ్వు విన్నావో వాక్యంలో, ట్రై టు చేంజ్ ఇట్, మార్చుకోవాలి. హి సెడ్ ఇంటెన్షనల్ అంటే ఉద్దేశపూర్వకంగా. నేను అపవాది మన ఉద్దేశపూర్వకంగానే మనల్ని మన ఫోకస్ని తిప్పడానికి ట్రై చేస్తాడండి. ఆమెన్. వీ డోంట్ హ్యావ్ టు బీ వెక్స్డ్. వాడు ఎన్నిసార్లు తిప్పడానికి ట్రై చేసినా అన్నిసార్లు నేను ఇటే చూస్తానని మనము ఒక గట్టి నిర్ణయము, యూ హ్యావ్ టు ఎండ్యూర్ ద ప్రాసెస్. నేను ఇంతే ఉంటాను అని మనం గట్టిగా ఉండాలి. మనం అనవసరమైన విషయాల్లో మన పొగరును మనం చూపిస్తాం, మన గట్టితనాన్ని మనం చూపిస్తాం, గట్టి హృదయాన్ని. కానీ అవసరమైన దగ్గర చాలాసార్లు మనము నిర్ణయం తీసుకోలేము. ఎందుకంటే అపవాది చాలా గొప్పవాడుగా మనం గమనిస్తూ ఉంటాం. లెట్ us నాట్ బీ లైక్ దట్. ఇట్స్ ఆల్ అబౌట్ ఒబీడియన్స్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మాటకు విధేయతలోనే మనకి అటువంటి ఒక మార్గము, విడుదల, స్వస్థత అన్నీ ఉన్నాయండి. ఆమెన్. సో ఇఫ్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యూ టుడే, డోంట్ హ్యావ్ దట్. అటువంటి దృష్టి చూడొద్దు. నీ దృష్టి ఎప్పుడు చూసినా భయం వైపే ఉంది. వారికి ఈ విధంగా జీవిస్తే ఇలా జరిగిందంట అని అలాంటి దృష్టి మనకు వద్దండి. దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే మన దృష్టి అంతా దేవుని వైపు మాత్రమే ఉండాలి. ఆశీర్వాదము ఆయన నుండి మాత్రమే వస్తుంది. ఆమెన్. బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఆమెన్. సో హి సేస్ లుక్ స్ట్రైట్ అహెడ్. సరి అయిన మార్గంలో చూడు, అటు ఇటు నువ్వు మార్గమును తప్పద్దు. పుట్ యువర్ గేజ్ అంటే నీ యొక్క మొత్తము నీ దృష్టిని ఆయన మీద, ఆయన వాగ్దానం మీద కేంద్రీకరించమని దేవుడు చెప్తున్నాడు. హి సేస్ ఇగ్నోర్ లైఫ్స్ డిస్ట్రాక్షన్. జీవితంలో మనకేం జరుగుతుందండి? చాలా రకాలైన పరధ్యానాలు, ఇజ్ ఇట్ కరెక్ట్? డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. దెర్స్ అ రీజన్ ఫర్ దట్. టు చేంజ్ యువర్ ప్రయారిటీస్. మన యొక్క నిర్ణయాలను మార్చడానికి అపవాది డిస్ట్రాక్షన్స్ తీసుకొస్తాడు. అది మన పిల్లల ద్వారా అయి ఉండొచ్చు, మన సొంత ఆలోచన విధానంలో అయి ఉండొచ్చు, మన ఆఫీసెస్లో, జాబ్స్లో. ఇట్ మైట్ కమ్ ఇన్ ఎనీ వే. బట్ వీ నీడ్ టు టేక్ అ డెసిషన్ టుడే. ఒక నిర్ణయం తీసుకోవాలి. వీ విల్ నాట్ బీ డిస్ట్రాక్టెడ్. ఒక సరి అయిన దృష్టితో నేను నడుస్తాను అని ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఆమెన్. సో Psalm 119:37 చదువుదాం. Psalm 119:37. కీర్తనలు 119 కీర్తన 37వ వచనం చూసుకుందాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము. ఈనాడు మనము దేవుని సన్నిధిలో మనం అడగాలని, వి నీడ్ అ రెన్యూడ్ విజన్. ఒక నూతనమైన ఒక దృష్టి మనకి కావాలి. ఒక నూతనమైన దృష్టి. ఎందుకు అంటే ఇక్కడ ఇస్సాకుకు ఒక దృష్టిని అపవాది క్రియేట్ చేస్తున్నాడు. ఏంటి అంటే ఆయన కష్టపడుతున్నాడు, దేవుని మాటకు విధేయత చూపిస్తూ నడుస్తున్నాడు. కానీ అపవాది వచ్చి అది పూడుస్తున్నాడు. ఆమెన్. కానీ దేవుడు ఆయనకి ఏం చెప్తున్నారు? ఇది నీ శక్తి వలన కాదు, నీ బలము వల్ల కాదు, కానీ నా మాట ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. ఆమెన్. సో మనకి ఎందుకు నిరాశ వస్తుందంటే, నేను చాలా కష్టపడ్డాను కానీ జరగట్లేదు అన్నప్పుడు మాత్రమే మనకేమొస్తుంది? నిరాశ వస్తుంది. దేవుడు నాకు చేయగలడు అని మన దృష్టి మారినప్పుడు నిరాశ అవసరమే లేదండి. హి సేస్ దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ షెల్ రెన్యూ ద స్ట్రెంగ్త్. ఎవరైతే దేవుడు చేస్తాడు అన్న దృష్టితో నుంచిన వారందరికీ ఎలా ఉంటారు? వారు నిరుత్సాహంగా ఉండరు, కింద పడిపోయిన విషయంలో ఉండరు. దే విల్ హ్యావ్ అ స్ట్రెంగ్త్, అ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్. ఒక దేవుని నుండి వచ్చిన శక్తి బలము వారికి ఉంటుంది. ఆమెన్. సో లెట్ us చేంజ్ అవర్ విజన్ టుడే. హి సేస్, డేవిడ్ సేస్, లార్డ్ టర్న్ మై ఐస్ అవే ఫ్రమ్ ఇల్యూషన్. అంటే ఏవైతే నా ఒక అపోహలలో, నా ఒక భ్రమలలో
ఇది జరుగుతుందేమో, అది ఆ భ్రమల్లోంచి నన్ను బయటికి తీసుకురండి. ఐ వాంట్ టు పర్సీవ్ వాట్ ఈస్ ట్రూ. వెన్ వీ ఫియర్ వి సీ ఇల్యూషన్స్. మనం భయపడినప్పుడు అపవాది అన్నీ కూడా భ్రమలు మనకి చూపిస్తూ ఉంటాడు. ఇది జరిగిందంట, అది జరిగిందంట, ఇవన్నీ భ్రమలండి. బట్ దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ షెల్ సీ హిస్ సాల్వేషన్. ఎవరైతే దేవుని యందు నిర్ణయించుకొని దృష్టిని ఆయన మీద పెట్టి ఉంటారో ఏం చూస్తారండి? వారు దేవుని యొక్క రక్షణను చూస్తారు. ఆమేన్. వి విల్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. నాట్ ద అంటే లోకము చూసే ఒక పడిపోయిన స్థితి కాదు. ఎవరైతే ఆయన మీద ఆశతో వేచి ఉన్నారో దేవుని రక్షణను చూస్తారు. ఆమేన్. సో హి సేడ్, ప్లీజ్ ఫిల్ మై సోల్ విత్ యువర్ ట్రూత్. నీ యొక్క సత్యముతో నా హృదయంను నేను పెట్టుకోవడానికి సహాయం చేయమంటున్నాడు. దేవుడు తన సత్యాన్ని ఆల్రెడీ హీ హాస్ గివెన్ అస్ విత్ హిస్ వర్డ్. ఆమేన్. ఆయన సత్యము మన హృదయంలో మనము నింపుకోవాలి. ఆమేన్. సో హి సేయింగ్, లార్డ్ రిన్యూ మై విజన్. నా దృష్టిని మార్చండి. సో దట్ మై ప్రయారిటీస్ ఆర్ నాట్ టు సేవ్ మై సెల్ఫ్. నీ అందు నేను వేచి ఉన్నప్పుడు రక్షణను నేను చూస్తాను అన్న దృష్టి నాకు కావాలి. ఆమేన్. అపవాది యొక్క హోల్ పర్పస్, వాడి లక్ష్యం ఏంటి అంటే టు టర్న్ యువర్ అటెన్షన్. నీ యొక్క దృష్టిని దేవుని నుండి నువ్వు తప్పినట్లయితే వాడిని తప్పించినట్టే. ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు, లేదు నువ్వు ఈ మార్గంలో వెళ్ళి ఇది మంచిగా ఉంది అంటే, ఇఫ్ యూ కీప్ గోయింగ్ యూ విల్ మిస్ ద పాత్. ఆమేన్. ఆ మార్గమును మనము తప్పుతాము. ఆమేన్. సో ఇఫ్ యు సీ పాల్ అండ్ సైలస్, ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. సచ్ అ బ్యూటిఫుల్ వే. యాక్ట్స్ 16:23 and 23 to 25 మనం చదువుదాం. యాక్ట్స్ 16:23-25. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచునుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అతరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను. అందరి బంధకములు ఊడెను. ఆమేన్. ఇక్కడ వర్స్ 25లో మనం చదివినట్లయితే, దిస్ ఇస్ వాట్ కాట్ మై అటెన్షన్. హి సెడ్, వారు దెబ్బలు తిని ఉన్నారు, వారు కింద పడిపోయి ఉన్నారు, అండ్ దే వర్ చైన్. చాలా మనం ఘోరంగా ఏది ఆలోచిస్తామో అతి ఘోరంగా వారి పరిస్థితి ఉంది. ఆమేన్. సో కానీ దే వర్ అన్డాంటెడ్. అంటే దానిని బట్టి వారిలో ఎటువంటి భయము లేదు, నిరుత్సాహం లేదు, తడబాటు లేదు. దే వర్ నాట్ డిసప్పాయింటెడ్. వారిలో ఒక నిరుత్సాహమే లేదు. దే వర్ అన్డాంటెడ్ బై ద సిచ్యువేషన్. వారి యొక్క పరిస్థితిని బట్టి మరలా చెప్తాను, భయపడలేదు, నిరుత్సాహపడలేదు, తడబడలేదు, వారు భ్రమపడలేదు. బట్ వాట్ డిడ్ దే డూ? వారు దే ప్రేడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ సాంగ్ సాంగ్స్ టు ద లార్డ్. అండ్ దే ప్రేడ్. వారు ప్రార్థించి దేవునికి ఆరాధనను చేస్తూ మనకు కనిపిస్తున్నారు. ఆమేన్. దే వర్ నాట్ అన్డాంటెడ్. మనలో ఒక భయము కలిగినప్పుడు మన దృష్టి అంతా దేవుణ్ణి కాకుండా ప్రతిదాన్ని మనము ఆరాధిస్తామండి. వాట్ యు హోల్డ్ గ్రేట్ యు వర్షిప్ దట్. నువ్వు ఏ పరిస్థితిని అయితే గొప్పగా చూస్తావో దాన్ని నువ్వు ఆరాధించుకుంటూ పోతావు. బట్ దే డిడ్ నాట్ మేక్ దర్ ఫోకస్ టర్న్. అక్కడ అపవాది ఏం చేశాడు? వారు దేవుడు కార్యమే చేశారు. అక్కడ దేవుడు కార్యమే చేస్తున్నారు. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే, he made their situation in such a manner to turn their worship and their prayer towards something else. మార్చడానికి ప్రయత్నించాడు. బట్ they were undaunted. వారు భయపడలేదు, నిరుత్సాహపడలేదు, వారు తడబడలేదు. వారు ఏం చేశారండి? దేవుని వైపు, నిజమైన దేవుని వారు ఆరాధిస్తూ ప్రార్థన వారు మొదలుపెట్టాడు. అండ్ వెన్ యూ సీ, దిస్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ పాల్. పౌలు ఒక జీవితము ఇక్కడ ఒకటే కాదండి. యు సీ దట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ హిస్ లైఫ్. పీపుల్ ఇన్ ద బైబిల్ హూ ఆర్ అన్డాంటెడ్ హ్యావ్ పీస్. వారిలో ఒక సమాధానము, దేవుని యొక్క సమాధానం ఉంటుంది. వెన్ యూ సీ ఇన్ ద బైబిల్, మనందరం ఏమనుకుంటామంటే, నా పరిస్థితులు అన్నీ మారితే ఒక సమాధానం నాలో ఉంటుంది అనుకుంటున్నాం అని మనం అనుకుంటాం. బట్ ద లార్డ్ సేస్, జాన్ 16:33, సమాధానం గురించి ఒక మాట దేవుడు మాట్లాడతారు. జాన్ 16:33. యోహాను సువార్త
16వ అధ్యాయము 33వ వచనం చూసుకుందాం. నా యందు నీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు శాంతి సమాధానము నాలో ఉన్నాయి, కానీ అక్కడ ఏం చెప్తున్నారు ఆయన? అన్నీ బాగున్నప్పుడు, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ పీస్ అని దేవుడు చెప్పలేదండి. హీ సెడ్ ఇన్ మీ యూ విల్ హ్యావ్ పీస్. అంటే ఇన్ మీ అనేది పరిస్థితులను బట్టి మారుతుందా? మారదు. ఇన్ మీ, హీ సెడ్ ఇన్ మీ యూ విల్ హ్యావ్ పీస్ బికాస్ దిస్ వరల్డ్ ఈజ్ అన్ అన్బిలీవింగ్ వరల్డ్. ఈ లోకం ఎలా ఉంది? నమ్మని ప్రజలుగా ఉన్న పరిస్థితిలో నన్ను నమ్మినప్పుడు నీకు నాకు ఒక సమాధానము క్రీస్తు వల్ల కలుగుతుంది, మన పరిస్థితుల వల్ల కాదండి. డోంట్ వెయిట్ ఫర్ యువర్ సిచ్యువేషన్స్ టు వెయిట్, యు ఆర్ బీయింగ్ రాబ్డ్. దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఇఫ్ యూ వెయిట్ ఫర్ యువర్ సిచ్యువేషన్స్ టు చేంజ్ అండ్ దెన్ హ్యావ్ పీస్, నా పరిస్థితులంతా మారినాక అప్పుడు నేను శాంతి సమాధానంతో నేను ఉంటాను అంటే, ద ఎనిమీ ఈజ్ రాబింగ్ యూ ఆఫ్ యువర్ రియల్ పీస్. అపవాది నీ నుండి నిజమైన ఉత్సాహమును, నిజమైన శాంతి నీ నుండి దొంగలించినట్లే. ఎందుకంటే జీసస్ సెడ్ ఇన్ మీ యూ విల్ హ్యావ్ పీస్. నీ పరిస్థితులు మారినాక నీలో ఒక సమాధానము నేను పెడతాను చెప్పలేదు. హీ సెడ్ హీ విల్ గివ్ పీస్ దోస్ హూస్ మైండ్ ఇస్ సెట్ అపాన్ హిమ్. ఐజయా 26:3 చదువుదాం. ఐజయా 26:3. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏమని రాస్తుందండి? పరిస్థితులు మారినప్పుడు, లేకపోతే మంచి జరిగినప్పుడు, ఇఫ్ యూ డూ థింగ్స్ ఆన్ యువర్ ఓన్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నీ సొంత ప్రయత్నముతో నువ్వు చేసి ఎస్ ఐ హ్యావ్ గుడ్ పీస్ నౌ, మనందరం అటు విధంగానే ఉంటాం కదండి. మన చేతిలో ఏదైనా ఉందనుకోండి, మన చేతి పనితో మనము చేసినప్పుడు మనకు శాంతి కలుగుతుంది. అమ్మయ్య నేను చేశాను, ప్రశాంతంగా ఉన్నా. బట్ వాట్ ఇఫ్ సిచ్యువేషన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్? నీ హస్తంలోంచి నువ్వు చేయలేని పరిస్థితి అనుకోండి, అప్పుడు నీ నిజమైన విశ్వాసము బయటపడుతుంది. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వీ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. అసలు విశ్వాసం అనేది అనవసరం. అంతా బాగున్నప్పుడు విశ్వాసం అవసరం లేదు, సమాధానం అవసరం లేదు, ఇవన్నీ అవసరమే లేదు. ఈ జీవితంలో దేవుడు ఏం చెప్పారు? యూ విల్ హ్యావ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. మనకి శాంతి సమాధానం అంటే ఈ లోకపరంగా గలిబిలి చేసే పరిస్థితులు ఉంటాయి. మనం ఒక అపోహలో ఉండొద్దండి. ఆమేన్. అపవాది నేను గలిబిలి చెందడానికి చేసేదే అందుకు. హీ డజంట్ వాంట్ యూ టు హ్యావ్ ద పీస్, బట్ ద లార్డ్ సెడ్ యూ విల్ హ్యావ్ పీస్ ఇన్ మీ. ఎందరైతే వారి దృష్టి ఎవరైతే చదవండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుందో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు. ఆమేన్. ఇందాక మనం వర్షిప్లో ప్రే చేసుకున్నాం కదండి, దేవుడు సగం సగమైన శాంతి ఇవ్వడు, సగం సగము ఆశీర్వాదమే. పరిపూర్ణత అనేది హిస్ క్యారెక్టర్. పరిపూర్ణత అనేది ఆయన మన ప్రతి దాంట్లో కనిపిస్తుంది. ఇఫ్ యూ ఫీల్ పరిపూర్ణంగా నీ జీవితంలో చూడలేకపోతున్నావంటే మేబీ సంథింగ్ యూ హ్యావెంట్ ఆయన మీద ఆనుకోవట్లేదేమో అని మనం గమనించుకోవాలి. ఆయన మీద విధేయత చూపించుకోవట్లేదేమో. ఆయన ఏ పరిస్థితుల్లో ఇఫ్ ఈస్ షోయింగ్ యూ సమ్ సిచ్యువేషన్, ఒకవేళ మీకు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు గుర్తొచ్చింది అనుకోండి, లెట్ us టర్న్ బ్యాక్ టు ద లార్డ్. ఆ పరిస్థితిని దేవునికి మరలా తిరిగి మనం అప్పచెప్దాం. లెట్ us నాట్ సే లార్డ్ హ్యావ్ బీన్ గుడ్, నేను ఈ సిచ్యువేషన్లో బాగానే ఉన్నాను కదా, ఇక్కడ ఎందుకు నాకు అట్లా అయిందంటే ఆ సిచ్యువేషన్లో దేవునికి అప్పగించుకున్నావు, ఈ పరిస్థితుల్లో అప్పగించుకోవట్లేదు కాబట్టి నీకు శాంతి కలగట్లేదు. ఆమేన్. సో యు నీడ్ టు, ఎవరిని మనస్సు అయితే ఆయన మీద ఆనుకుందో ఆయన పరిపూర్ణమైన శాంతి మనకి కలుగ చేస్తారు. ఇట్ ఈస్ హిస్ ప్రామిస్. నాట్ వెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అంత బాగున్నప్పుడు కాదు. ఈ లోకంలో ఇవాళ కాకపోతే రేపొద్దున, ఇంకో నిమిషం కాకపోతే ఇంకొక పరిస్థితిలో అపవాది ఎట్టి విధంగా అయినా సరే నీ విశ్వాసమును దొంగలించడానికి, నీ శాంతిని దొంగలించడానికి, నీ ఇన్హెరిటెన్స్ అంటే స్వాస్థ్యము దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. ఆమేన్. లెట్ us నాట్ గివ్ ఛాన్స్ టు ది ఎనిమీ. ఆమేన్. వి ఆర్ నాట్ దోస్ పీపుల్ హూ గివ్ అప్. మనము
అంటే చేయెత్తి నా వల్ల కాదు అనే ప్రజలుగా మనల్ని దేవుడు పిలుచుకోలేదు. వై? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. ఆయన శక్తి బలము వలనే ఇది చేయగలుగుతామండి. డోంట్ లూజ్ కరేజ్ హి సెస్. ఆయన హీబ్రూస్ 10:35 మనం చదువుదాం. హీబ్రూస్ 10:35. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చూసుకుందాం. గొర్రె చర్మములను స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన 35 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కాబట్టి మన ధైర్యమును మనము విడిచిపెట్టకూడదు. ఎందుకు విడిచిపెట్టడం అనేది? అదే అండి, మన దృష్టి ఎలా ఉంటుందంటే నేను చేయగలిగాను అన్నంత వరకు మనకు శాంతి కలుగుతుంది. నేను చేయలేను అని మనకు కనిపించినప్పుడు అప్పుడే మనము దేవుని మీద ఆధారపడాలి. పాసిబుల్ థింగ్స్ వీ క్యాన్ డూ. ఇంపాసిబుల్ థింగ్స్కే కదా మనం దేవుడిని అడిగేది. ఆమెన్. విశ్వాసం అంత బాగున్నప్పుడు అవసరమే లేదండి, మనం ఇక్కడ అందరూ ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఒకవేళ అంతా మన చేతిలో ఉండి మనం చేయగలిగితే దేవుడు అవసరం లేదు, విశ్వాసం అవసరం లేదు, శాంతి అవసరం లేదు, అంతా బాగుంటాయి. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ద లార్డ్ సెస్. వెన్ యూ హ్యావ్ సిచ్యువేషన్స్, పరిస్థితులు వచ్చినప్పుడు ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఒక సందర్భముగా తీసుకొని డోంట్ లూజ్ కరేజ్. మనము ఆయన యందు ధైర్యమును విశ్వాసమును మనం పోగొట్టుకోకూడదు. ఎందుకు అంటే దానివల్ల ఒక ప్రతిఫలము మనకి దక్కుతుంది. ఆమేన్. ఎవరైతే ఆయన మీద ఆయన వస్తాడు, ఆయన కార్యము చేస్తాడని వేచిన వారికి ఏం కనిపిస్తుందండి? ఆయన రక్షణ కనిపిస్తుంది. ఆ రక్షణ ఎట్టి విధంగా అయినా ఉండొచ్చు. నీ జీవితంలో స్వస్థత అయి ఉండొచ్చు, ఆశీర్వాదం అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అన్న అయి ఉండొచ్చు. ఆమేన్. ఇట్ క్యాన్ బీ ఇన్ ఎనీ వే. ఆమేన్. అది ఎటు విధంగా అయినా రావచ్చు. సో 39th వర్స్ చదుదాం. అదే చాప్టర్లో 39 వర్స్. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. వీఆర్ నాట్ దోస్ పీపుల్ హూ ఆర్ హెల్డ్ బ్యాక్ బై ఫియర్. మనలో ఒక గలిబిలి చెంది మనం వెనకడుగు వేసే ప్రజలము కాము. మనము ఎలా ఉంటామండి? ఒక ఖచ్చితమైన నిర్ణయము కలిగిన క్రైస్తవ జీవితం మనలో ఉండాలి. ఆమేన్. 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 ఓన్లీ దోస్ పీపుల్ ఎక్స్పీరియన్స్ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క రక్షణ. ఎందుకు ఇక్కడ రాశాడు, ఇక్కడ ఎందుకు ఇది రాయబడిందంటే ద క్రిస్టియన్స్ వారిలో చాలా నిరుత్సాహం ఉంది. ఇది ఇంకా జరగదేమో అన్నట్టుగా వారు జీవిస్తున్నారు. కాబట్టి అక్కడ అటు విధంగా రాసి ఉంది. హి సెడ్ డోంట్ హోల్డ్ బ్యాక్ యువర్ ఫెయిత్. ఇది జరుగుతుందో అన్న ఒక టాటరింగ్ అంటే అటు ఇటు ఊగిసలాడే విశ్వాసము వద్దు. హి సెడ్ వెన్ యూ వెయిట్ ఇన్ సచ్ అ మేనర్ టు సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. ఎట్టి విధంగా మనం వేచి ఉండాలంటే దేవుని రక్షణ కార్యము నేను చూస్తాను అన్న విధంగా మనము వేచి ఉండాలి. మన దైవజనులు చాలాసార్లు చెప్పారు కదా, ఒక ఓర్పు మనలో కావాలి. వీ నీడ్ అన్ ఎండ్యూరెన్స్. ఆమెన్. ఎండ్యూరెన్స్ అంటే ఏంటండి? ఓర్పు అంటే ఏంటి? వెన్ యూ సీ అన్ అథ్లెట్, ఒక వెయిట్ లిఫ్టర్ చూసినప్పుడు మనము వారందరూ ఎట్టి విధంగా వారు గొప్ప అంటే మంచి బలంగా వారు ఎలా తయారవుతారంటే ఒకటేసారి పెద్ద వెయిట్స్ని వారేమీ ఎత్తరు, ఒకటేసారి ఒక బరువును వారు ఎత్తరు. ఒక్కొక్కసారి వారి కొంచెంగా వారి బరువును ఎత్తడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అట్టి విధంగా దేవుడు అపవాది మన మీద భారము పెట్టినప్పుడు దేవుడు శక్తితో దేవుని బలముతో మనల్ని పైకి లేవనెత్తినప్పుడు హీస్ రిఫైనింగ్ యువర్ క్యారెక్టర్. నీలో ఒక ఓర్పును ఒక సహనమును దేవుడు తయారు చేస్తున్నారు. ఆమేన్. సో లెట్ us not despise the Lord's work. దేవుని యొక్క కార్యమును మనము వదిలిపెట్టద్దు. లెట్ us wait on the Lord. ఆయన యందు వేచి ఉందాం. అపవాది ఒక వెయిట్ అంటే ఒక భారమును మన మీద పెట్టినప్పుడు ఇట్ విల్ నాట్ క్రష్ యూ డౌన్. పౌలు చెప్పాడు కదండి, వీఆర్ ప్రెస్డ్ బట్ నాట్ క్రష్డ్. అంటే అపవాది తెస్తాడు, నిన్ను కిందకి తోసే ఒక భారము తెస్తాడు, కానీ ఇన్ యూ ఆర్ ఇన్ఫ్యూజ్డ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ క్రైస్ట్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ చెప్దామండి త్రూ క్రైస్ట్ హూ. యు నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ క్రైస్ట్ టుడే. క్రీస్తు యొక్క బలము శక్తి మనకి కావాలి. ఇఫ్ యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, ఆబ్వియస్లీ యూ కెనాట్ లిఫ్ట్ యువర్ సెల్ఫ్ అప్. మనము పైకి లేవలేము. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ క్రైస్ట్ యూ కెన్ రేస్ అప్. మనం పైకి లేవగలుగుతాం. ఆమెన్. అండ్ ఎవ్రీ టైమ్ మోర్ అండ్ మోర్ ప్రెషర్
ద గ్రేటర్ అండ్ గ్రేటర్ మజిల్ యూ హ్యావ్. ఆమెన్. వారికి ఒక శక్తి బలము ఎక్కువగా కలుగుతుంది. నాకేం రాకూడదు అని అనుకున్నట్లయితే అటువంటి శక్తి లేని బలహీనత కలిగిన క్రైస్తవునిగానే ఉండిపోతాం. ఎప్పుడైతే మన భారమును మనము ఒక ఛాలెంజ్గా తీసుకొని దేవుని శక్తి ప్రభావం నేను చూడాలి, నేను పైకి లేవాలి అని మనం ఒక అటువంటి కరేజ్, అటువంటి ధైర్యంతో మనం ఉన్నప్పుడు మాత్రమే ఒక గొప్ప క్రైస్తవునిగా మనము ఉండొచ్చు. And the enemy fears only such Christians. He's not afraid. If you come to church, if you worship, he's not afraid of you. But when you have the strength of Christ, క్రీస్తు యొక్క బలముతో నువ్వు పైకి ఎన్నిసార్లు అయితే లేస్తున్నావో అప్పుడు చూసి అపవాది he will flee in agony. వాడు భయపడి నీ నుండి పారిపోతాడు. That's how we have victory in Christ. అటు విధంగా మనకు ఒక విజయం కలుగుతుంది. ఆమేన్. సో మన దృష్టిని, మన ప్రయారిటీస్ని మనము అపవాది మార్చకుండా మనము జాగ్రత్త పడదాం. ఏక హృదయముతో మనము నడుద్దాం. క్రీస్తు యొక్క బలమును మనము పొందుకుందాము. మన బలముతో మనం పైకి లేవనెత్తడానికి ప్రయత్నించకండి. ప్రయత్నిస్తే నిరుత్సాహం కలుగుతుంది. యు సే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ ఇన్ఫ్యూజెస్ మీ విత్ హిస్ స్ట్రెంగ్త్. నా బలం కాదు, ఆయన ఒక బలముతో నేను పైకి లేవనెత్తా. ఆమేన్. అండ్ యాజ్ ఐ కీప్ గోయింగ్ అప్ అండ్ అప్, మై స్ట్రెంగ్త్ విల్ ఇంక్రీజ్. దేవునిలో నా యొక్క బలము అత్యధికంగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. మనందరం లేచి నుంచుందామండి. లెట్ us stand to our feet and worship the Lord. Let us not be moved. మనము కదలింపబడిన ప్రజలుగా మనము ఉండకూడదు. ఆమేన్.